ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 35వ కీర్తన 12వ వచనము. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఆశీర్వాదపు సందేశాలే రావాలనుకుంటారు. అలా కాదండి. దేవుడు ఒకరోజు ఆశీర్వాదపు సందేశాన్ని ఇస్తాడు, దేవుడు ఒకరోజు హెచ్చరిస్తాడు, దేవుడు ఒకరోజు సరిచేస్తుంటాడు, దేవుడు ఒకరోజు చక్కని ఆలోచన దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమానికి మనం ఉంచినటువంటి పేరేంటి అంటే వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచడానికి దేవుని యొద్ద నుండి ఒక చిన్ని తలంపు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. మీరు గమనించండి ప్రియులారా, అనేక మందికి మనం మేలు చేసి ఉంటాం. మనం మేలు చేసినటువంటి వారు తిరిగి మనకు మేలు చేయాల్సిన అవసరం లేదండి, మనకు కీడు చేస్తూ ఉంటారు, మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు. మన దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని, మన దగ్గర మేలులు పొందుకొని మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మనకి తెలిసి మనం వారికి చేసినటువంటి మేలుని మనం తిరిగి మనకి వారు మేలు చేయాలని మనం ఎదురు చూడడం అండి. నా జీవితంలో చాలామందిని చూశాను ప్రియులారా, మీ అందరి జీవితంలో చూసి ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? పిలాతు ఇంటి దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది ఇశ్రాయేలీలు యేసు ప్రభు ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మేలు పొందుకున్నవారు ఆయనను సిలువ వేయడని కేకలు వేశారంట. మరి నీ గురించి నా గురించి మాట్లాడడంలో తప్పు లేదు కదా. కొంతమంది మనం మేలు చేస్తుంటాం. ఏ విషయంలో చెప్పమంటారా? షూరిటీ పెడుతుంటారండి. ఎంత దారుణం అండి. దేవుని బిడ్డలు అవసరతలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, మనం షూరిటీ పెడదామని చెప్పి మనం వారికి షూరిటీ పెడితే అక్కడక్కడ నేను వెళ్ళినప్పుడు, ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు వారు చెప్తుంటారు, సార్ పలానా వారికి షూరిటీ పెట్టానండి, విశ్వాసేనండి, చర్చికి వస్తారు సార్, అవసరతలో ఉన్నారని సహాయం చేశానండి, నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోబో అంటున్నారు, సహాయం చేయడం లేదు సార్, నా జీతం కట్ అయిపోతూ ఉందండి. ఎంత బాధ కలిగించే విషయం అండి. తోటి క్రైస్తవుడు, దేవుని బిడ్డ సహాయం చేద్దామంటే అన్యులు మాదిరికరంగా ఉన్నారండి ఈరోజు క్రైస్తవుల కన్నా. ఇది చాలా బాధ కలిగించే విషయం. కింద భక్తుడు అంటాడు చూడండి, నేను దిక్కులేని వాడినైతిని, నేను మేలు చేశానయ్యా, నా కీడు చేస్తూ ఉన్నారు. అయితే గమనించండి ప్రియులారా, దీనికి కారణం ఏంటో తెలుసా? నిన్నటి వాక్యం మీరు వినకపోతే నిన్నటి వాక్యాన్ని వెళ్ళండి. ఆలోచన. దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేటటువంటి వారు. యెహోవా చిత్తము, యెహోవా ఆలోచన స్థిరపరచబడను. నీ సొంత ఆలోచనలు చేసి నువ్వు మేలు చేసినా కూడా కొంతమంది నీకు కీడు చేస్తారు. కనుక జాగ్రత్తగా అడుగులు వేయాలి. నిర్ణయం తీసుకునే ప్రతిసారి షూరిటీ పెట్టకూడదని నేను చెప్పడం లేదండి. సహాయం చేయండి, తలకు మించిన సహాయం చేసి సమస్యలు తెచ్చుకోవద్దండి అని చెప్తున్నాను నేను. అనేక సార్లు అనేక మందికి మనం మేలు చేసి ఉంటాం, అయితే వారు మన కీడు చేసి ఉంటారు. వారిని మీద కోపపడొద్దండి, వారిని ద్వేషించొద్దండి. వారు కాదు, వారి వెనకాలండి క్రియ చేస్తున్న సాతానుడు. ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. జ్ఞానంగా మనం ప్రవర్తించాలి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొందాం. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.